ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఆఫ్టర్నూన్ వంట చాలా సింపుల్గా చేద్దామని చెప్పి ఓన్లీ సాంబారే చేశాను. ఈరోజు శుక్రవారం అవ్వడం, మనం ఉల్లి వెల్లుల్లి వాడం కదా, అందుకే సాంబార్లో ఉల్లిపాయ లేకుండా చేశాను. ఇక్కడ ఫస్ట్ కూరలు తరుక్కుంటున్నా. నా ప్రిఫరెన్స్ ఆఫ్ కూరలు ఆల్వేస్ ఆనపకాయ కంపల్సరీ ఉండాలి సాంబార్లో. సో ఆనపకాయ తరుక్కున్నాను, దాంతోపాటు ఒక వంకాయ, నెక్స్ట్ ఇది స్క్వాష్, అది సాంబార్లోకి బాగుంటుంది, క్యారెట్, హాఫ్ టమాటా, అంతే. ఇలా పెద్ద పెద్ద ముక్కల్లో తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఈ పక్కన నాకు అన్నం అయిపోయింది ఆ చిన్న కుక్కర్తో. నేను పోపు వేసుకుంటున్నాను ఇక్కడ సాంబార్ కోసం. ఫస్ట్ ఆయిల్, మెంతులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, టమాటా కొంచెం స్మూత్గా అయ్యాక కూరలు వేసి ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక నేను దీన్నేమో నా ఎలక్ట్రిక్ స్టవ్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అక్కడ ఎక్కువసేపు ఉడకాలి కదా సిమ్లో, అందుకనేసి. నెక్స్ట్ నేను సాంబార్ చేస్తే ఆల్వేస్ నేను నైట్కి కూడా అదే ప్లాన్ చేసుకుంటా. సో ఇడ్లీ చేద్దామని పొద్దున్న నానబెట్టేసుకున్నాను. 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు రైస్, 1 గ్లాస్ ఏమో అటుకులు ఎందుకంటే స్మూత్గా వస్తుందని. మధ్యాహ్నం ఆడేసుకుంటే ఈవినింగ్ వరకు ఫెర్మెంట్ అవుతుంది. సో 7-8 అయ్యేసరికి మనం హాయిగా ఇడ్లీ పెట్టేసుకోవచ్చు విత్ సాంబార్. నెక్స్ట్ ఉన్న పప్పులో కొంచెం పప్పు సాంబార్లో వేసాను, మిగతా పప్పు బెల్లం పప్పు కింద పాపకు పెట్టచ్చు అని చెప్పి నేను పెట్టుకున్నా పక్కన. ఈ సాంబారు నాకు ముక్కలు ఉడికిపోయిన తర్వాత కొంచెం చింతపండు వేసి, కొబ్బరి పౌడర్, కొబ్బరి చాలా బాగుంటుంది సాంబార్లో, అది వేసుకొని ఉప్పు కారం కొంచెం ఇక్కడే చూసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి, ఎందుకంటే పులుపు వేసిన ప్రతిసారి కొంచెం స్వీట్ వేస్తేనే బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ నేతిపోపు వేసుకుంటే సాంబార్ అయిపోయినాయి.